హలో ఫ్రెండ్స్, నేను మీ బాంబే వార్తక్కను. పళ్ళు లేని ముసలి వాళ్ళు కూడా తినగలిగే అంత సాఫ్ట్గా ఉండే బెల్లం కొమ్ములు ఎలా తయారు చేద్దామో చూద్దాం రండి. ఒకసారి చేసి పెట్టుకుంటే 10 రోజులైనా నిల్వ ఉంటాయి. పిల్లలు హాలిడేస్ వస్తున్నాయి కాబట్టి పిల్లలు ఇంట్లో ఉంటారు, ఏదో ఒకటి అడుగుతుంటారు. ఇలా సింపుల్గా చేసి ఇవ్వండి, పిల్లలు ఇష్టంగా తింటారు. గోధుమ పిండి 2 కప్పులు, మైదా 1 కప్పు. మైదా పిండి ఇష్టం లేని వాళ్ళు కేవలం గోధుమ పిండితోనే చేసుకోండి. బెల్లం 1 కప్పు, నీళ్ళు 2 టేబుల్ స్పూన్లు, నెయ్యి 4 టేబుల్ స్పూన్స్. వెడల్పాటి ప్లేట్ తీసుకొని అందులో 2 కప్పుల గోధుమ పిండి వేసుకొని, అందులో ఏ కప్పుతో అయితే గోధుమ పిండి తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు మైదా పిండి వేసుకొని, కొద్దిగా ఉప్పు వేసుకొని వీటన్నింటినీ ఒకసారి బాగా కలుపుకోండి. నెయ్యి కానీ నూనె కానీ 4 టేబుల్ స్పూన్లు వేడి చేసుకొని వేసుకోండి. ఇలా వేసుకోవడం వల్ల గుల్లగా వస్తాయి. వీటన్నింటిని బాగా కలుపుకొని చేతితో పట్టుకొని చూస్తే ఒక ముద్దలాగా రావాలి. చూడండి ఎంత బాగా వచ్చిందో. నూనె కానీ నెయ్యి కానీ తక్కువైనట్లయితే కొద్దిగా వేసి కలుపుకోండి, మరి ఎక్కువగా వేసుకోవద్దు. నూనె కానీ నెయ్యి కానీ ఎక్కువగా వేసుకున్నట్లయితే ఆయిల్ పీల్చుకుంటాయి, కాబట్టి కొద్దిగానే వేసుకోండి. నీళ్ళు కొద్దిగా పోస్తూ పిండినంతా కలుపుకోండి. పిండి మరీ సాఫ్ట్గా మరీ గట్టిగా కాకుండా సెమీ సాఫ్ట్గా కలుపుకోండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత పిండిని చూడండి ఎంత బాగా కలుపుకున్నామో. ఈ పిండిని ఎక్కడ పగుళ్ళు లేకుండా బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న పిండిని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టండి. మూత మూసి 5 నిమిషాలు పక్కన పెట్టండి. 5 నిమిషాల తర్వాత పిండిని మరొకసారి చేత్తో బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న పిండిని సమాన భాగాలుగా చేసుకొని రౌండ్ బాల్లాగా చేసుకొని పక్కన పెట్టండి. ఇలా రౌండ్గా చేసుకున్న దాన్ని తీసుకొని పొడి పిండి వేసుకొని దాని మీద పెట్టుకొని వీడియోలో చూపించిన విధంగా కర్రతో ఇలా చేసుకోండి. మరీ మందంగా మరీ పల్చగా లేకుండా చూసుకోండి. ఈ మందంగా ఉండేటట్లు చూసుకోండి. వీడియోలో చూపించినంత మందంగా ఉండేటట్లు చూసుకోండి. ఇలా చేసుకున్న వాటిని అంచులను కట్ చేసుకొని స్క్వేర్ షేప్లో ఉండేటట్లు కట్ చేసుకోండి. అంచులనన్నింటినీ కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇలా మిగిలిన పిండిని వేస్ట్ కాకుండా ఆ మిగిలిన పిండిలో వేసి కలుపుకొని చేసుకోండి. ఇప్పుడు వీటన్నింటిని ముందుగా నిలువుగా కట్ చేసుకోండి. నిలువుగా కట్ చేసుకున్న తర్వాత వీటిని వీడియోలో చూపించినట్లు 2 ఇంచులు ఉండేటట్లు కట్ చేసుకోండి. అన్నీ సమానంగా కట్ చేసుకోండి, చూడటానికి బాగుంటాయి. ఇలా కట్ చేసుకున్న వాటిని ఒక్కొక్కటిగా తీసుకొని ప్లేట్లో పెట్టుకోండి. చూడండి ఎంత బాగున్నాయో. ఈ సైజులో ఉండేటట్లు కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. అలాగే మిగతా పిండిని కూడా ఇలాగే చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న వాటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి. మిగిలిన పిండి ముద్దను కూడా తీసుకొని ఇలా చేసుకోండి. గ్యాస్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ తీసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత మంటను మీడియం హీటులో పెట్టుకొని ముందుగా మనం చేసుకున్న వాటిని ఒక్కొక్కటిగా వేసి కాల్చుకోండి. వేసిన వెంటనే గరిటె పెట్టి కలపవద్దు. కొద్దిగా కాలిన తర్వాత మరొక సైడు తిప్పి వేసుకోండి. 2 వైపులా బాగా కాల్చుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. మరీ ఎక్కువగా కాల్చుకోవద్దు. చల్లారిన తర్వాత మరీ ఎరుపుగా అనిపిస్తాయి, కాబట్టి ఈ కలర్లో ఉన్నప్పుడే తీసుకోండి. చల్లారిన తర్వాత మరి కాస్త కలరు వస్తాయి. అలాగే మిగతా వాటన్నింటిని కూడా వేసి కాల్చుకోండి. ఇలా కాల్చుకున్న వాటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి.
ఇలా కాల్చుకున్న వాటిని ప్లేట్లోకి తీసుకున్న తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే బెల్లం పాకంలో వేసి కలుపుకోవాలి. ఒక కడాయిలోకి 1 కప్పు బెల్లం వేసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల నీళ్లు వేసుకోండి. నీళ్లు వేసుకున్న తర్వాత ఈ కడాయిని గ్యాస్ మీద పెట్టుకొని కలుపుతూ ఉండాలి. పాకం అనేది ముదురు పాకమా లేత పాకమా అనేది కాకుండా గరిటెతో ఇలా చూసేటప్పుడు తీగ అనేది అలా విరిగిపోతూ ఉంటే అప్పుడు పాకం అయినట్లు. అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని కలుపుకోండి. ఇలా వేసి కలుపుకోవడం వల్ల ఒకదానికొకటి అతుక్కపోకుండా విడివిడిగా బాగా ఉంటాయి. ముందుగా మనం కాల్చి పెట్టుకున్న వాటిని పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే పాకంలో వేసి కలుపుకోండి. వీటన్నింటినీ ఇలా గరిటెతో బాగా కలుపుకోండి. బెల్లం పాకంలో ఇలా అన్నిటినీ వేసి బాగా కలుపుకోండి. నెయ్యి వేసాం కాబట్టి ఒకదానికొకటి అతుక్కపోకుండా బాగా ఉంటాయి. ఇలా కలుపుకున్న తర్వాత వీటన్నింటినీ పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత చూడండి ఎంత బాగున్నాయో. 1 స్పూన్ నెయ్యి వేసుకోవడం వల్ల ఎంత బాగున్నాయో. మీరు కూడా వీటిని ఒకసారి తప్పక ట్రై చేయండి. ఒకటి తుంచి చూపిస్తాను, చూడండి ఎంత బాగా వచ్చాయో. ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక కొత్త రెసిపీతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.